వెల్కమ్ టు టుడే టీవీ. మనం ప్రస్తుతం వేములవాడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు చిలక రమేష్, అలాగే వారు అధికార ప్రతినిధి కూడా, వారితో ఈరోజు మన టుడే టీవీ ఇంటర్వ్యూ కొరకని చెప్పని వారి సమయాన్ని కోరిన వెంటనే వారు సరే అని చెప్పడం చాలా సంతోషం. నమస్తే సార్. నమస్తే సార్. టీవీ మరి అత్యంత శరవేగంతో వార్తలు అందిస్తున్నటువంటి టుడే టీవీ ప్రేక్షకులకు అందరికీ నేను ఉదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నా. సార్, అయితే మీరు అసెంబ్లీ ఎన్నికల్లో అభయహస్తం పేరు మీద 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పని ప్రజల్లోకి చాలా శరవేగంగా చుచ్చుకొని వెళ్ళారు. అవి ఏవైతే నమ్మి ప్రజలంతా మీకు బ్రహ్మరథం పట్టారు, అలాగే అధికారంలోకి కూడా మీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి ఈ 6 గ్యారంటీల్లో ఏవేవి ఎంత మేరకు అమలయ్యాయో కాస్త వివరించండి. డిసెంబర్ 9న ప్రజాప్రభుత్వంగా ఏర్పడి ఒక నూతన ప్రజాస్వామిక ఆలోచనతోని మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రభుత్వం ఏర్పడది. ఏదైతే ఎన్నికల ముందు వారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏవైతే 6 గ్యారంటీల మీద మరి మాట ఇచ్చిండ్రో ఆ మాటకు కట్టుబడే విధంగా, ఆ మాటను నిలుపుకునే విధంగా మరి ఇప్పటికే 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరి అందుతున్నాయి. మరి ఆర్టీసీ బస్సు కానీ, గృహజ్యోతి కానీ, మరి ఈ సిలిండర్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకు చేరువ అయి సంతోషాన్ని కలిగేస్తూ ఉన్నాయని చెప్పి నేను కోరుతూ, మరి ఇంకొక అంశంలో ఎలక్షన్ కోడ్ వలన మహాలక్ష్మి స్కీమును మరి రైతు రుణమాఫీ ఆగస్టులో 15 లోపల రైతు రుణమాఫీ చేయడానికి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని దానిపై మరి ఒక విశ్లేషణ చేస్తూ ఉన్నారని చెప్పి నేను కోరుతున్నాను. ప్రచారంలో భాగంగా పిసిసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రాజన్నను దర్శించుకోవడం జరిగింది. వారి వెంట కూడా ఇప్పుడున్నటువంటి వేములవాడ స్థానిక ఎమ్మెల్యే, అలాగే ప్రభుత్వ విప్ అయినటువంటి ఆది శ్రీనివాస్ గారు కూడా, మిగతా ప్రజాప్రతినిధులు కూడా వారి వెంట ఉండడం జరిగింది. రాజన్నను కూడా దర్శించుకోవడం జరిగింది, కోడను కూడా కట్టేశారు. అయితే రాష్ట్ర ప్రజలంతా కూడా తెలంగాణ రాజన్న భక్తులు సైతం ఎదురు చూస్తున్నారు. మా రాజన్న దేవాలయాన్ని ఎప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో డెవలప్ చేస్తారు, ఎట్లా డెవలప్ చేస్తారు అని చెప్పని అడుగుతున్నారు. 100కి 100 పాళ్ళు దక్షిణ కాశీ పుణ్యక్షేత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ టెంపుల్ను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని చెప్పి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంత భక్తులను ఉద్దేశించి, ఈ ప్రాంత ప్రజలను ఉద్దేశించి, నా పెళ్లి ఇక్కడే జరిగింది, మా ఇంటి వెలుపు రాజరాజేశ్వర స్వామి వారు ఈ దేవాలయానికి ప్రతి సంవత్సరం నేను 100 కోట్ల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి దేవాలయం మెట్ల కింద ఒక ప్రకటన చేస్తే మేమందరం మరి మాతో పాటుగా చాలా మంది ప్రజలు భక్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. కానీ ఒక్క నయా పైసా కూడా పెట్టకపోవడం చాలా బాధాకరం. అంటే ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో వారు చిన్న చూపు తీశారు. ఎందుకంటే ఇది పేదల దేవుడు రాజరాజేశ్వర స్వామి, వారు గొప్ప దేవుడు, పొడుగు నామాలకు వాళ్ళు మొక్కుతారు. కాబట్టి ఈ దేవాలయం పూర్తి స్థాయిలో చిన్న చూపు చూసిండు కేసీఆర్ గారు అని చెప్పి మరి ప్రజలకు కూడా ఆ విషయం కూడా తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ శాసన సభ్యులు, ప్రభుత్వ విప్పు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు, మరి అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు నేతృత్వంలో మరి కలెక్టర్ గారు మరి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో వీటిడే పరిధిలో ఈ దేవాలయాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఈ దేవాలయం పూర్తిగా రూపురేఖలు మార్చే విధంగా ఒక స్కెచ్ వేసిండ్రు. ఇప్పటికీ ఎలక్షన్ కోడ్ వచ్చింది, స్కెచ్ చేసి మరి భారతీయ తీర్థానందన్ స్వామి వారి ఆశీస్సులు తీసుకొని ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చాలా వారికే తొందర ఉన్నది. ఎందుకంటే వారు పిసిసి అధ్యక్షుని హోదాలో ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ కోడని కట్టేసే నాకు చాలా ఆనందాన్ని కలిగేస్తూ ఉంది. రాజరాజేశ్వర స్వామి మహా టెంపుల్ ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పకుండా అభివృద్ధి చేస్తా అని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. సార్, మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
రైతులకు ఎలాంటి భరోసా కల్పించారు, అలాగే మొన్న వర్షాలు కూడా చాలా పడ్డాయి, దాంతో కొంత రైతులు ఇబ్బంది పడ్డారు, మరి వారికి ఎలాంటి న్యాయం చేస్తున్నారో వివరించండి. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు పక్షపాతి. రేవంత్ రెడ్డి గారితోని ఈ ప్రాంత శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు నిరంతరం ఈ రైతుల పట్ల పూర్తి స్థాయిలో వారి ఆలోచన గొప్పగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. 2005లో 2015లో మరి అప్పటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కల్లోలిత ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి వచ్చి మల్యాలలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి మరి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతాన్ని పూర్తిగా సస్యశ్యామలం చేయాలని చెప్పి మరి ఆ రోజు 1700 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వరద కాలువ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు, గౌరవ ఆది శ్రీనివాస్ గారి ఆలోచన, వారి సూచన మేరకు మరి ఇప్పటికి కూడా రైతులకు ఇవి ఎలాంటి ఇబ్బంది లేకుండా తడిసిన ధాన్యాన్ని కూడా తీసుకునే విధంగా మరి ప్రభుత్వం ఆదేశాలు చేసింది. మరి ఆది శ్రీనివాస్ గారు మరి ప్రత్యేకించి రైతుల పట్ల పూర్తి స్థాయిలో ప్రేమ, వారికి నిరంతరం ఆలోచన సడలించే విధంగా వారు చేయడం ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నదన్న మాటను మరి చెప్పుకుంటూ, మరి రైతు అనేవాడు ఈ దేశానికి వెన్నెముక, రైతు లేనిది మనం లేము అని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధానమైనటువంటి అంశం. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండ్రు, ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి వారు ప్రకటన చేసిండ్రు. ఇప్పటికే ఆయా బ్యాంకర్లకు కూడా రైతుకు సంబంధించినటువంటి లిస్టు మరి ప్రభుత్వాన్ని అందజేయాలని చెప్పి కూడా వాళ్ళకు మెసేజ్ ద్వారా మరి రావడం జరిగిందని కూడా నేను చెప్తా ఉన్నాను. సార్, ఇప్పుడు గత ప్రభుత్వంలో ముంపు గ్రామాలకు గురైనటువంటి ప్రజలకు పూర్తి స్థాయిలో పరిహారం అందలేదని చెప్పని ఎన్నో రకాల విజ్ఞప్తులు ఆయా ప్రభుత్వాలకు, కలెక్టర్లకు, ఎంఆర్ఓల చుట్టూ, ఆర్డీఓల చుట్టూ తిరిగి వాళ్ళు అలసిపోయి ఉన్నారు. అంటే అందరికీ అందలేదని కాదు, కొంతమందికి అందలే. మరి ఆ కొంతమందికి కూడా మీ హయాంలో వారికి న్యాయం జరుగుతుందా అని చెప్పని భావిస్తున్నారా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలనాపరమైనటువంటి ఆమోదం లేని పాలన జరిగింది. అంటే అంటారు కదా, బడిసె ఉన్నోందే బలం అన్నట్టు మరి ముప్పు గ్రామాల సమస్య వర్ణాతీతం. వారి బాధ చాలా బాధాకరం. మీరు అన్నది అక్షర సత్యం. ఆ సమస్యలు ఏవి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే పలుమార్లు మరి ఆది శ్రీనివాస్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా టైం తీసుకొని ముప్పు గ్రామాల సమస్యలు తప్పకుండా పూర్తి స్థాయిలో మరి తీర్చాలన్నా, వాళ్ళకు ఆ ఊర్లకు పిల్లనిద్దామంటే కూడా పిల్లనిత్తలేరు, పిల్లని చేసుకపోదామంటే కూడా చేసుకపోతలేరు. నిరంతరం కన్నీళ్ల మయంతో ఆ ముప్పు గ్రామాల సమస్య ఉన్నది. కానీ వారు నిరంతరం రేవంత్ రెడ్డి గారికి ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని వారు చేరవేస్తూ పూర్తి స్థాయిలో ఒక విశ్వాసం ఉన్నది. ఈ తొందర లోపల ముప్పు గ్రామాల సమస్య మరి పరిష్కారం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే సార్, అయితే భూసేకరణ కొంతవరకు జరిపి రైల్వే కొరకు ఇంకా కొంత పెండింగ్లో గత ప్రభుత్వము ఉంచింది. మరి ఇప్పుడు మీ ప్రభుత్వం కూడా ఏర్పాటైంది కాబట్టి అవి వాళ్ళు అమ్ముకోకుండా, కొనుక్కోకుండా, ప్రభుత్వం తీసుకోకుండా వాళ్ళకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఆ రైల్వేకు సంబంధించినటువంటి ఏదైతే గెజిట్లో వేసినటువంటి ల్యాండ్స్ ఉన్నాయో అవి ఎంత తొందరగా మరి వాళ్లకు పరిహారాన్ని మీ ప్రభుత్వం చెల్లిస్తుందో కాస్త మా ప్రజలకు వివరించండి. పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగా, బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగా మరి రైల్వే లైన్ బాధితుల వర్ణనాతీతం. కొంత మేరకు భూసేకరణ జరిగి కొంతమందికి డబ్బులు ఇచ్చిండ్రు. దాదాపు ఒక 80% వరకు వాళ్ళు భూసేకరణ అయినప్పటికీ కూడా వాళ్ళకు డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకు ఎట్లుందంటే కొనబోతే ఒకలాగా, అమ్ముబోతే ఒకలాగా అన్నట్టు వారి బాధ వర్ణాతీతం. మరి దీనికి సంబంధించి రైల్వే బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించాలని చెప్పి 2-3 రోజుల క్రితము మరి గౌరవ పెద్దలు ఆది శ్రీనివాస్ గారు మరి కలెక్టర్ గారితో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ రైల్వేకి సంబంధించిన భూసేకరణ పూర్తి స్థాయిలో జరిపి వెంటనే వారికి డబ్బులు ఇవ్వాలని చెప్పి వారు కూడా కోవడం జరిగింది. సార్, మొన్న పార్లమెంటు ఎన్నికలు జరిగినాయి. 13వ తారీఖున ఓటర్లంతా
తమ తమ ఓట్లను సద్వినియోగం చేసుకోవడం జరిగింది. అయితే మీ కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి భావిస్తున్నారు? ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ వైపు ఒక విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని చెప్పి, రాజ్యాంగాన్ని మారుస్తారని చెప్పి, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పూర్తి స్థాయిలో అణగారిన కులాలు మరి కింది స్థాయిలో ఉండే విధంగా ఈ ప్రభుత్వం చేస్తుందేమని భయభ్రాంతులకు గురవుతున్నారు. అందుకే మేధావులందరూ ఆలోచన చేసి, యువకులందరూ ఆలోచన చేసి మరి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలంటే మరి తప్పనిసరి మరి రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో నూతన ప్రజాస్వామికమైన ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తి మరి ప్రధానమంత్రి కావాలంటే ఈ ప్రాంతంలో మరి కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా ప్రతిరోజు ఒక గంటన్నర వండుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి మనం చూస్తున్నాం. నిరంతరం ప్రజా సమస్యల మీద, ప్రజల ఆలోచన విధానం మీద, ప్రజలందరూ దైనందిన జీవితంలో గొప్పవాళ్ళు కావాలంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ విధమైనటువంటి ఆలోచన కలగజేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆలోచన చూస్తుంటే ఇట్లాంటి ముఖ్యమంత్రి మరి గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి మరి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా ఆలోచన ప్రకారంగా ప్రజలకు తెలుసు ఈ ప్రభుత్వం మాట చెప్తే మరి తప్పకుండా ఆ మాట ప్రకారంగా అమలు చేస్తుందని చెప్పి ఒక ప్రగాఢమైన విశ్వాసం ఈ ప్రాంత ప్రజలకు ఉన్నది. కాబట్టి తప్పకుండా మేము అనుకుంటా ఉన్నాం 17 సీట్లకు మరి 9 సీట్లు తప్పనిసరిగా పార్లమెంటుకు మరి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ముందుకు పోతుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కేంద్రంలో కూడా మరి ఇండియా కూటమి అధికారం రావడం ఇది ఖాయం, ఇది గ్యారంటీ, ఇది సత్యం. ఎందుకంటే మరి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు ఇప్పుడున్నటువంటి ఆలోచనలో నిరంతరం ఒకటే సమస్య, ఇది దైనందిన జీవితంలో అన్ని కులాలు, అన్ని మతాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అందరూ కూడా ఒక సార్వత్రికమైనటువంటి ఆలోచనలో ఈ ప్రభుత్వంలో ఉండాలి, ఈ దేశంలో ఉండాలి అనేది కాకుండా కేవలం హిందూ అనే పదం మీదనే పూర్తి స్థాయిలో ప్రధానమంత్రి సొంటి గారు కూడా మరి ఒకటే మాట మాట్లాడడం పట్ల ఇది అందరూ ప్రజలందరూ అర్థం చేసుకొని మరి ఇండియా కూటమికి పట్టం కడతారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. మరి అదే విధముగా మరి ఈ వేములవాడలో కూడా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఇది అణగారిన కులాలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రాంత శాసన సభ్యులు ప్రభుత్వగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు మరి 65 రోజుల లోపల మరి దాదాపు 36 కమ్యూనిటీ భవనాలకు మరి ఒక్కొక్క భవనానికి 4 లక్షల రూపాయల చొప్పున మరి ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి వారి ఆలోచనకు అనుకూలంగా రానున్న రోజుల్లో ఈ వేములవాడ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రగాఢమైన విశ్వాసం వ్యక్తం చేస్తూ మరి ఎంతో మంది ఇలవేల్పుగా ఉన్న రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి మరి పూర్తి స్థాయిలో అన్ని అంగులతోని మరి ఆలోచన మరి ముందుకు చేసి ఈ అభివృద్ధి చేసిన చెప్పి వారు చేయడం, నిరంతరం వాటి గురించి శ్రమించడం, మరి ఈ ప్రజలకు మంచి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు ఎమ్మెల్యేగా ఈ ప్రాంతం ఉండడం చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మరి ఈరోజు ఇంత వార్తా సేకరణలో నిరంతరం ప్రజా సమస్యల మీద నిరంతరం మరి ఎప్పటికప్పుడు ప్రజలకు మంచి మంచి వార్తలు అందించి ప్రజల ఆలోచనకు అనుకూలంగా ఉన్నటువంటి మరి టుడే టీవీ ప్రేక్షకులందరికీ వీరి యజమాన్యానికి నేను కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నా. థ్యాంక్ యూ అండి. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.